కంపెనీలు అమ్ముకోవాలి. డబ్బులు లేకపోతే పర్వాలేదు, కానీ అది ఎక్కువ అయితే హ్యాపీగా ఉండలేం. ఇది డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో చెప్పే డైలాగ్. ఏంటి కడుపు నుండి మాట్లాడుతున్నావా? నువ్వు కమ్యూనిస్టా? కాదు, అక్యూస్డ్. అయితే నా చైన్ కొట్టే, నీకు డబ్బులు వస్తాయి. ఇది ముందే చెప్పుంటే ఇంతసేపు వేస్ట్ అయ్యేది కాదుగా. ఏ, నువ్వు తీసేది నా చైన్ హుక్ కాదు. ఓ సారీ. వాడి ఇక్కడ లేడు, ఎక్కడికో పారిపోయాడు. వాడి అమ్మని చెల్లిని ఎత్తుకొచ్చానా? ఓకే రండి, వాడిని పట్టుకుందాం. వీటికి చైన్ చెల్లిపోయిందమ్మా, రా ఇంటికి వెళ్దాం. డోంట్ వరీ, నా దగ్గర మొలతాడుంది, లోపల ఉంది. ఓహో, ఆ తర్వాత అలా బతుకుతూ పోవాలి. తమరు చెప్పినట్టు బతకలేమమ్మా. నాకంటూ ఓ లక్ష్యం ఉంది. డబ్బులు సంపాదించాలి, కోటి చూడవాలి. ఎక్కువ ఎక్కువ అలా ప్లాన్ చేసి బతకద్దు, లైఫ్ బోర్ కొడుతుంది. అంత సీన్ అస్సలు లేదు. మొలతాడు అయిపోగానే నువ్వు జంప్ అయిపోవాలి, ఓకేనా? నో, మనం ఇలాగే జాలీగా ఊరు తిరుగుతాం. ఖచ్చితంగా సెట్ అవ్వదు. వేరే ఐడియా ఏమైనా ఉందా? అయితే డబ్బులు తీసుకుని పని చేయి. ఈ డీల్ డీసెంట్ గా ఉంది. ఎన్ని రోజులకి? నువ్వు బోర్ కొట్టే వరకు. ఎంత ఇస్తావు? టిల్ యూ బికమ్ ఫిల్తీ రిచ్. ఇలా చెప్పు. ఆ కిడ్నాపర్స్ డీల్ నువ్వు ఫినిష్ చేసుకో. నన్ను మా ఇంట్లో వదిలే, నువ్వు వద్దన్నా డబ్బులు ఇస్తారు. Every time you're feeling it right, cause you gotta check and deal with this crazy play. You're making it flaw, cause we really cuddles all night. Try to simulate the flashes pop. It's a classic that you make me stop. Breaking up the end. నువ్వేది కొనుక్కోలేదా? లేదు. ఏ? నువ్వు వచ్చిన లిస్ట్కి డబ్బులు సరిపోయినాయి. బీ సెల్ఫిష్ యా, మన తర్వాతే మిగతా వాళ్ళు. సెల్ఫిషా? నిన్న నీ తప్పేం లేదులే, నీ పెంపకం లాంటిది. నీకెవరి మీదనే నిజమైన అఫెక్షన్ ఉండుంటే నువ్వు ఇలా మాట్లాడు. నేను ఎవరో కూడా నీకు తెలీదు, అంతలోనే నా మీద అఫెక్షనా? నేనేమి నీ గురించి అనలేదు, కానీ నువ్వు నాకు ముందే తెలుసు. తెలుసా? ఎప్పటి నుంచి? నేను నిన్ను అప్పుడప్పుడు విండో షాపింగ్ చేశాను. విండో షాపింగా అంటే ఏంటి? దొరకదని తెలిసి కూడా చూస్తూ సంతోషపడ్డావు. ఓ, సో నన్ను ఇంప్రెస్ చేయడానికే నువ్వు ఇదంతా చేస్తున్నావు. నువ్వు మరీ సెకండ్ లెవెల్లో ఆలోచిస్తున్నావు. అలాంటిది ఏం లేదు. ఇదేంటి, ఇంట్లో ఒకటి తీసుకోవాలి అంతే కదా. ఇది చాలు. అదొద్దు, నేను ఇస్తాను. క్యాచ్. ఎవర్రా వాడు? ఒక్క క్లూ కూడా దొరకట్లేదురా. స్కూల్ పిల్లాడి దగ్గర వాడేం కొంటున్నాడు రా? మీకు తెలియదా? ఎందుకు గన్స్ కొన్నారు? వీళ్ళకి షూటింగే రాదుగా. అంకుల్స్ జాగ్రత్తగా కూర్చోండి, లేకపోతే గన్ను పేలితే వెనకాల ఎక్స్ట్రా బొక్క పడుతుంది. 5 times ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను దావుద్ బాయ్కి, నో రెస్పాన్స్. చా, అప్ 2 legs, డౌన్ 2 legs. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఎందుకురా బెస్సాలే ऐसे मैटर वीडियोस देखे रहे तो कैसे गैंगस्टर बनोगे रे? బ్రోకర్ అవుతావురా రే. అన్నున్నాడు మూసుకోరా. అన్నుంటేంటి, ఆయన ఇలాంటి ఎన్నో చూసుంటారా. ఇవ్వరా
బూజు పట్టిన బుర్రా. ఇదిగో ఈ వీడియో చూడు. ఓ, హు, హ. చివరి వరకు చూడరా. రే ఈ వీడియో చూడరా. పాముతో చంటోడు ఆడుతున్నాడు. ఎప్పుడు పాము చంటోని ఏం చేయదు, ఎందుకంటే ఇద్దరికి సింక్ ఉంటుంది. ఎలా వెళ్తుందో చూడు, ఎలా వంచుతున్నాడో చూడు, దాని మెడని ఎలా వంచుతున్నాడో చూడు. పాము వాడిని ఏమైనా చేసిందా? ఏమి చేయలేదు. లుక్ ఇస్తుంది చూడు. నాగరాజా అయ్యో పొదలోకి వెళ్ళింది. ఏం రాజ్ వెనకిస్తావా? బండదవా, నేను ఇంత టెన్షన్ లో ఉంటే నీకు ఫేస్బుక్ కావాలంట? మూసుకొని కూర్చో. ఒక్క నేల కూడా ఆపలేదేంటి? ఐ హేట్ దిస్ ముల్ల పొదల్స్. నా టేస్ట్ చూపిస్తా. రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో. రాములో రాములా నా ప్రాణం తీసిందిరో. రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో. రాములో నాదస్వరం ఊదినట్టు నాగు పాము ఊగినట్టు. రాములో ఈ ఊరపందిగాడు ఏమసని మనం 3 నెలలు భరించాల్సిందే. तेरे मेरे बीच में कैसा है बंधन अनजाना. హలో బాసు, ఈ కార్ని చూసావా? లేదు, చూడలేదు. తమ్ముడు ఈ కారు చూసావా? లేదు, చూడలేదు. ఈ కారు ఇటువైపు ఏమైనా వెళ్ళిందా? పాతకాలపు ఎరుపు రంగు బెంజా ఇటే పోలేదు సార్. ఎరుప, ఎర్రిప్పు, పచ్చ రంగు. సార్ ఇది పచ్చ రంగు కాదు సార్, ఎరుపు రంగు సార్. బాగా చూడండి. ఈ కారు ఏ రంగులో ఉంది? పచ్చన్నా. పచ్చన్నా? పచ్చన్నా? ఎరుపన్నా? మన దగ్గర ఉన్నప్పుడు కూడా అది ఎరుపు రంగులోనే ఉందా? అవునన్నా. అంకల్ లో కిసే కైతే హే కలర్ బ్లైండ్. రే చీకటి లాగా ఇది రంగు చీకటి. మీకు అర్థమయ్యేలాగా చెప్తా. ఆర్జీబీ అనే ప్రైమర్స్ కలర్స్ తోటే మన బ్రెయిన్ కలర్స్ ను గుర్తిస్తుంది. దేవుడి సృష్టిలో హ్యూమన్ బ్రెయిన్స్ యూజ్ చేయడంలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, ఇంకొకటి రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉన్నవాడికి గ్రీన్ కలర్ లో కనపడుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉన్నవాడికి రెడ్ కలర్ లో కనిపిస్తుంది. 2 పైన వాడికి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. భగవంతుడా, అందరికీ ఒక్కో రంగులో కనిపిస్తే కార్ని ఎలా కనిపెట్టాలరా? దూసరా రస్తా నీయే. మనం పచ్చ కారును వెతుకుదాం, వాడు రెడ్ కారును వెతుకుతాడు. మీ దగ్గరే ఉంచు అంకుల్. ఫోన్ వస్తే మాత్రం ఇవ్వు. మన ఫ్రెండ్ అల్లే ఇంకా ఎప్పుడుంటాడు? నన్నొదిలేసి ఎటు పోయావు మావా మావా. నువ్వు మాట్లాడితేనే వినలేం, పాడితే ఎలా వినగలవని అనుకుంటున్నారా? సరే వదిలేండి. నా ఫ్రెండ్ గురించి నన్ను పికప్ చేసుకుంటాడు, డ్రాప్ చేస్తాడని చెప్తూ ఉంటాను కదా. తను ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదండి. అందుకని ఈ రోజు మన షో టాపిక్ కనిపించకుండా పోయిన మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో, ఎవరితో కూర్చున్నాడో. నాకు ఈ బ్రాండ్ ఇష్టమని నీకెలా తెలుసు? తెలుసు. ఇప్పటి వరకు నాకు ఏ ఇష్టమని ఎవరికి తెలీదు. తెలుసుకోవాలని ట్రై కూడా చేయలేదు. నీకే బ్రాండ్ కావాలని ఎవరైనా అడుగుతారా? డోంట్ చెక్. లైఫ్లో బ్రేక్ దొరికితే బాగుంటుందంటారు. నిజంగానే బ్రేక్ తర్వాత చాలా బాగుంది. నీ టైం పాస్కి ఇవ్వాలి నేనే దొరికానా? నీకో విషయం చెప్తా. ఒక మగాడిని ఆడదానిగా మార్చాలన్నది నా ఆశ. ఏ మగాళ్ళ మీద నీకు అంత కోపమా? అవును, ఐఎమ్ ఎ ఫెమినిస్ట్. ఫెమినిస్ట్ అంటే? మొగుడు వదిలేసిన ఎంగిలి అన్నాన్ని తినేది. ఓ ఏంటో మేమెందుకు మీ అందరికి లొంగాలి? ఎందుకు లొంగాలి? ఏ మీరందరూ ఒకటేరా. నా అబ్బా
వాడి బిజినెస్ డెవలప్ చేయడానికి నన్ను ఒకడికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మేస్తాడు. నా మొగుడు నన్ను బాగా వాయిస్తాడు. మధ్యలో ఈ కిడ్నాప్ చేసే హౌలేకే లాల్స్ నన్ను పెట్టి డబ్బులు చంపేస్తారు. ఏమనుకుంటున్నారా నా గురించి? నా ఫేస్ లో వీపీ అని రాసుందా? అందరిని తండాలి, అందరినీ. నువ్వు వెళ్ళి కొడతావా? నువ్వే కొట్టాలి. డోంట్ వరీ, అందరినీ వాయించి పారేద్దాం. లైఫ్లో డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇస్తుందని నమ్మే నాకు ఎంత డబ్బు ఇచ్చినా ఇలాంటి సంతోషాన్ని కొనుక్కోలేని అనిపించింది. నా లైఫ్లో సెకండ్ హాఫే నా బెటర్ హాఫ్. వాడి పేరేంటి? శ్రీని. కొట్టాల్సిన పేరు. ఎవరైనా నువ్వు లోపలికి వెళ్ళకూడదు. We're going to be the first to launch this in India, and we need to take special Srinivas? care. Hey, ఎవరు నువ్వు? ఏం కావాలి? హాయ్, నేను గున్స్. 1 second. What do you want? What the heck? ఎవరు నువ్వు? Hey, who the hell are you? Yes, sir. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్.